ఎన్నికల ఫలితాల గురించి యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో అత్యంత కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను బయటికి తీసుకురావటం నుంచి వాటిని టేబుళ్లపై ఉంచి రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటించే వరకు కౌంటింగ్ లో అనేక దశలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో 3 రకాల ఓట్లుంటాయి. అధికారులు ముందుగా సైన్యానికి సంబంధించిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. సర్వీస్, పోస్టల్ ఈ 2 రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు చేరుతాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ వీటితోనే ప్రారంభమవుతుంది. వీటి లెక్కింపు పూర్తవగానే తొలి రౌండ్ ఫలితం వెల్లడిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవగానే నిఘా నీడలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల తాళాలు తీసి అక్కడి నుంచి ఈవీఎంలను కౌంటింగ్ జరిగే హాలులోకి తీసుకువస్తారు. అక్కడి నుంచి ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ మొదలవుతుంది. ఉదయం 8:50 వరకు తొలి రౌండ్ ఫలితం వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉండటం వల్ల ఈ రౌండ్ ఫలితానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రతి 20 నిమిషాలకు ఒక్కో రౌండ్ చొప్పున క్రమంగా ఫలితాలను వెల్లడిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను ఈ టేబుళ్లపై వరుసగా ఉంచుతారు. అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకొని ఆ రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. వాటన్నింటినీ తిరిగి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. నియోజకవర్గాల వారీగా ఆయా ఓట్ల వివరాలను మైక్రో అబ్జర్వర్లు, పరిశీలన అధికారులు, రిటర్నింగ్ అధికారులు ధృవీకరించుకొని ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారం అందిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థి తరపున ఒక ఏజెంట్కు కౌంటింగ్ కేంద్రంలోకి అవకాశం ఇస్తారు. పోటీ చేసే అభ్యర్థన మేరకు కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి రిటర్నింగ్ అధికారి అనుమతిస్తారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది మినహా మిగతా వారెవ్వరూ కూడా కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. టేబుళ్ల వెనక వైపు ఇనుప ఫెన్సింగ్ బిగిస్తారు. టేబుల్ ఎదురుగా ఫెన్సింగ్ అవతల వేర్వేరు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు కూర్చొని బయట నుంచి ఫలితాలను గమనిస్తూ ఉంటారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరిగినా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. మొత్తం ఎన్ని ఓట్లకు గాను ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలను కౌంటింగ్ సిబ్బంది నమోదు చేస్తారు. చివర్లో అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో వెల్లడిస్తారు. మైక్రో అబ్జర్వర్, ఆర్ఓ, పరిశీలకుడు నిర్ధారించుకున్నాక ఆ రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారు. నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే ముందు సంబంధిత నియోజకవర్గంలోని ఏదైనా ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్ ను ఎంచుకొని అందులోని స్లిప్లను లెక్కిస్తారు. వీవీప్యాట్ తరువాత వచ్చిన స్లిప్లు ఈవీఎంలో పడిన ఓట్లు సరిపోలేయా లేదా నిర్ధారించుకుంటారు. వీవీప్యాట్ బాక్సుల్లోని స్లిప్లను గుర్తుల ఆధారంగా వేరు చేస్తారు. చివర్లో ఒక్కో గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కిస్తారు. ఈ లెక్కలు ఈవీఎం ఫలితాలతో సరిపోలిన తర్వాతే చివరి రౌండ్ ఫలితాన్ని ఆర్ఓ ప్రకటిస్తారు. ఇలా తుది ఫలితాలకు ఎంత సమయం పడుతుంది? తుది ఫలితాల ప్రకటనకు పట్టే సమయం సంబంధిత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల లెక్క తేలుతుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1500 ఓట్లుంటాయి. వివిధ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి ఆయా కేంద్రాల్లో 700 నుంచి 1400 మంది ఓటేసి ఉంటారు. అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ రౌండ్ ఫలితంపై స్పష్టత వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఫలితం త్వరగా వస్తుంది. ఈ నియోజకవర్గాలకు 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత 14 రౌండ్లు ఉన్న ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఫలితాలు వస్తాయి. రంపచోడవరం నియోజకవర్గానికి 29 రౌండ్లు, భీమిలి, పాణ్యం నియోజకవర్గాలకు 25 రౌండ్లు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల ఫలితాలు అన్నింటికంటే ఆలస్యంగా వస్తాయి.